అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అలాగే మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడా. మేమైతే పౌర్ణమికి వీలైనప్పుడల్లా నాకు మా ఇంటికల్లా ఆంటీ ఉన్నప్పుడల్లా కూడా నేను ఆంటీ కలిసి నరసింహస్వామి గుడికి వెళ్ళి దీపం పెట్టేసి వస్తామండి. తెల్లారుజామున 4:30, 5 చాలా అంటే చాలామంది ఉంటారు. అసలు తెల్లారు 5:30, 6 అయిందంటే అసలు ఖాళీ కూడా ఉండదండి గుడి. ఇంట్లో పూజ చేయకముందే ముందు మేము అక్కడికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చేసామండి. తర్వాత ఇంటికి రాగానే మా పిల్లలిద్దరిని లేపి స్నానాలు అవి చేసిన తర్వాత ముందు మా అబ్బాయితో ఈరోజు ఎలాగో రక్షాబంధన్ కాబట్టి మా అబ్బాయితో పూజ చేయించేశాను. రోజు అతనే చేస్తాడు, కాకపోతే ఈరోజు శుక్రవారం నేనే చేసుకుంటాను, కానీ ఈరోజు కూడా తనతోనే చేయించాను. అలాగే ఇంకా పిల్లలిద్దరు చక్కగా రెడీ అయిపోయినాక మా అబ్బాయికి ఫస్ట్ 8-8:30 కల్లా కూడా చక్కగా మా అమ్మాయితో రాఖీ కట్టించేసాను దేవుడి గుడి ముందే. ఎందుకంటే అమ్మల ఆశీర్వాదం కూడా మా పిల్లలిద్దరి మీద ఉండాలని అలా చేశానండి. ఇంకా తర్వాత వాళ్ళ అక్క కాళ్ళు మొక్కమంటే అస్సలు మొక్కట్లేదండి. కింద మీరు గమనించండి, కింద నేలకైనా దండం పెడుతున్నాడు కానీ వాళ్ళ అక్క కాలుకి దండం పెట్టట్లేదు. నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. పాప వాళ్ళకి ఎంత ప్రేమగా నా కాళ్ళు పట్టుకురానా పట్టుకోవట్లేదు. ఇంకా తర్వాత ఒక జత బట్టలు కొని పెట్టేశాడండి. అదైతే ఇప్పుడు ప్రత్యేకంగా కొనదు కాదండి, మొన్న ఏదో మీషోలో బాగుందని చెప్పి బుక్ చేసాం. అది ఇలా ఉపయోగపడింది. ఎప్పుడు కూడా ఏదన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇస్తాడు. ఈ సంవత్సరం గోల్డ్ సిల్వర్ కొనే రేంజ్లో లేదు, చాలా ఆకాశాన్ని అంటుకుంది కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేసాము. నెక్స్ట్ సంవత్సరం ముందే మేము ప్రిపేర్ అయి ఉండాలి. పిల్లలకి ఫస్ట్ నుంచే మనం ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం మొదలెడితే వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా కూడా తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు ఇలా ఇచ్చేది మనం కూడా ఇలాగే ఇవ్వాలన్న మగపిల్లలకు గుర్తుంటుందండి. అందుకే నేను అలా ఇప్పిస్తాను ఇప్పుడు కూడా. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మేము ఎప్పుడు వెళ్ళినట్టే సెత్తిగుడికి వెళ్ళిపోయాం. ఈరోజు అయితే అమ్మవారు సరస్వతి రూపంలో చాలా అంటే చాలా అద్దరిపోయారండి. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగున్నారు. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుని ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి చక్కగా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.